ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి, బూట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి, సాక్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి యుద్ధ వాతావరణం ఉండేది. అన్ని గురుకులాల సెక్రటరీలు, అన్ని శాఖల సెక్రటరీలు వీళ్ళందరూ వచ్చి రాత్రింబవళ్ళు మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని తయారు చేసి సంక్షేమ శాఖలో ఉండే 4వ అంతస్తులో రాత్రి 10-11 గంటల వరకు కూడా మీటింగ్ జరిగేది. దాని తర్వాత టెండర్లు ఇష్యూ అయ్యేవి. టెండర్లు ఇష్యూ అయిన తర్వాత మరి మెటీరియల్ వచ్చేది. ఫస్ట్ టెక్నికల్ బిడ్ జరిగేది, దాని తర్వాత ఫినాన్షియల్ బిడ్ జరిగేది. వాళ్ళతోనే నెగోషియేట్ చేసేవాళ్ళము. జూన్ 12 నుంచి జూలై మొదటి వారం కల్లా మొత్తం కూడా స్కూళ్ళకు వచ్చేయాలి. అదేవిధంగా వాళ్ళకు 3 నెలలు 4 నెలల లోపల బిల్స్ వాళ్ళు సప్లై చేసినందుకు వాళ్ళకు బిల్స్ ఇచ్చే పరిస్థితి అనేది ఉండేది. క్వాలిటీ ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేసే విధంగా మేము విజిలెన్స్ అధికారులను కూడా, మాజీ పోలీస్ అధికారులను కూడా నియమించిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. సాధ్యమైనంత వరకు టెండర్లన్నీ కూడా 99% టెండర్లన్నీ కూడా తెలంగాణ బిడ్డలకే వచ్చేవి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ టెండర్లు వచ్చేవి. ఉదాహరణకు ఐడిఏ బొల్లారంలో ఉండే పరిశ్రమలకు, నాచారం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్లో ఉండే పరిశ్రమలకు, పాష మైలారంలో ఉండే పరిశ్రమలకు, కాటెదన్లో ఉండే పరిశ్రమలకు, ఇంకా పటాన్చెరులో ఉండే పరిశ్రమలకు ఈ తెలంగాణ బిడ్డలకే ఇవన్నీ కూడా వచ్చేవి. కానీ కట్ చేస్తున్నాయి ఇక్కడ. నేను ఇంక ఇది ఇక్కడ నుంచి చెప్పాలంటే ఇక ఏడవాల్సి వస్తుంది. నేను ఏడవను. ఇది ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావు ఇప్పుడు. ఇవాళ నిన్న ఈయన అడ్నూరు లక్ష్మణ్ కుమార్, ఇగో ఆయన మన క్రికెటర్ అజరుద్దీన్ ఇద్దరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, దోచుకోవడం దాచుకోవడం మీ నైజం. అవునా? ఎన్ని మూటలు మోసిన ఇప్పటివరకు రేవంత్ రెడ్డి? ఆయన మూటలు మోసి ఇలా రైతులకు గన్ని బ్యాగులు కూడా దొరకనంత పరిస్థితి అయింది. ఇలా రైతులు గన్ని బ్యాగులు లేకుండా ఏడుస్తున్నారంటే కళాలలో ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ మీ రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని పైసలను తెలంగాణ దోచుకొని ఆ మూటలన్నీ కూడా ఢిల్లీ పెద్దలకు మోస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. నేను చెప్తా ఆధారాలతో సహా. ప్రజాధనం అదేవిధంగా ఇంకా ఏవో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 2000 కోట్ల కుంభకోణం అనే అంకెని ఎక్కడ, అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళు మంత్రులు. ఇక ఏం చేయాలి? 2000 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటున్నాడు. 2000 కోట్లు అనేది అంకె ఎట్లా అవుతుందయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు? సంఖ్య అవుతుంది. అంకెకు సంఖ్యకు తేడా తెలియకుండా మీరు ఆ మంత్రుల